సార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నిన్న ఓజీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం చూసాము. అంటే బర్త్డే గిఫ్ట్ అయితే మరి అదిరిపోయిందా? గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? ఎంటర్ గా గ్లిమ్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? చాలా చాలా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి బాగా పగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా గ్లిమ్స్ లేకపోతే టీజరో టైలరో వదిలితే మాకంటే కూడా, అంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, జన సైనికుని, నేను మాకంటే కూడా ఉత్కంఠ భరితంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. గ్లిమ్స్ వస్తుందా, టీజర్ వస్తుందా, టైలర్ వస్తుందా, ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందా, వాళ్ళకి ఏం పని లేదు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది వాళ్ళని 11 సీట్లకు పడగొట్టేసి కింద కూర్చోబెట్టేశారు. ఎలా చేశాడు? పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు ఓ మాట చెప్పారు, అరే ఇతను పవన్ నయే ఆంది అంటే తుఫాన్ అని చెప్పాడు. నిజంగా అలా తుఫాన్ లాగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగా ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆ గ్లిమ్స్ కూడా టీఆర్ఎస్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని కూడా కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఏవో ఎక్కడి నుంచో బొమ్మలు తీసుకొచ్చి, ఆ బ్రహ్మానందం బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఆయన కంటే ఈయన ముందు బాగా చేశాడు కదా. వాళ్ళ ఏడుపుకి అవధులు లేవు. వాళ్ళు ఏడుస్తుంటే ఆ నీటికి అడ్డకట్ట వేయడానికి కూడా సరైన కట్ట కూడా కట్టలేకపోతున్నాం. వాస్తవంగా ఈ గ్లిమ్స్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్యూచర్లో ఈ సినిమా అద్భుతమైన రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ గుండెలు కూడా బద్దలైపోలే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో బర్త్డే సందర్భంగా ఏమైనా ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే బాగుండేది, అందుకని సినిమా కూడా దగ్గర పడుంది. సో ఈ గ్యాప్ లో ప్రమోషన్ చేసుకోవచ్చు. సో అది ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఫ్యాన్స్ అయితే. సో ఆ రకంగా చూసుకుంటే ఇది డిసప్పాయింట్ అయిపోతుంది. సినిమా డిసప్పాయింట్ అని ఎందుకు అనుకుంటున్నాను? సినిమా రిలీజ్కి టైం పూసి ఎప్పుడు ట్రైలర్ వదలాలి, ఎప్పుడు టీజర్ వదలాలి, ఎప్పుడు గ్లిమ్స్ వదలాలి, ఇవన్నీ చూసుకునేది ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి దీని గురించి నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటేనే ఒక అద్భుతాన్ని వస్తున్నట్టు అందరూ ఫీల్ అవుతారు. కాబట్టి దాని గురించి ఎవరు బాధపడరు. ఖచ్చితంగా సినిమా బ్రహ్మాండం ఇట్టు సినిమా, అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఒక చరిత్ర సృష్టించడం ఖాయం. కాబట్టి ఆ సినిమా గురించి మేమందరం కూడా ఎదురు చూస్తాం. ఇమ్రాన్ హష్మి బాలీవుడ్ యాక్టర్, విలన్ గా యాక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ సినిమా ఆయనకు విలన్ గా యాక్ట్ చేయడం. సో పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ఇమ్రాన్ హష్మి ఎలా ఉండబోతుంది? ఆయన నిన్ననే లుక్ రిలీజ్ చేశారు కదా, అంటే ఎలా అనిపించింది? చూస్తుంటే చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది మన సినిమాల్లో చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేయడం అంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అతను పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తే మంచి పేరు వచ్చి మంచి యాక్టర్గా ఇటు తెలుగులోనూ అటు బాలీవుడ్లో కూడా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాల్లో, పెద్ద యాక్టర్ సినిమాల్లో, ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేయడం వాళ్ళ అదృష్టంగా భావిస్తుంటారు. కాబట్టి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఒక ఫిక్స్ స్టేజ్లో ఉంటుందని ఆలోచిస్తున్నాం. మరి డైరెక్టర్ గారు బాగా చేయించుంటారని చెప్పి అనుకుంటున్నాం. ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఆంగ్రీ చీతా అంటూ ఒక బీజిఎం తోటి. ఇప్పుడు ఇది గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు గ్లిమ్స్ లో మీకు బాగా నచ్చిన గ్లిమ్స్ ఏది? రెండు బాగుంటాయండి. మాకు నచ్చందంటూ ఉండదు కదా. నచ్చందంటూ ఉంటే పలాంది నచ్చంది, పలాంది నచ్చలేదని చెప్పగలుగుతాం. అసలు మాకు ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ నచ్చుతాడు. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము ఉన్నాం. ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. చెప్పాను కదా, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెలు పగిలిపోతాయని. థ్యాంక్ యూ.